వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఫుడ్ అంటే టేస్టీగానే కాదు, హెల్దీగా కూడా తీసుకోవాలి అండ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవ్వాలి. సో అలా మీట్ అవ్వాలంటే మన హెల్దీ అండ్ టేస్టీలో చేసే రెసిపీస్ ఫాలో అవ్వాలి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఈరోజు ఎటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేస్తాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి బెండికా సాలన్. ఓకే, సో మామూలుగా నాన్ వెజ్ ఉంటే సాలన్ అనేది చాలా ఫేవరెట్ డిష్ అందరికీ. సో మిర్చికా సాలన్ చూస్తూ ఉంటాము అండ్ ఎక్కువ బిర్యానీస్లో యూస్ చేసుకున్నాం, వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా. సో బెండితో చేస్తున్నాం కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ బెండి ఫ్రై అందరికీ ఇష్టం. సో దాంతో ఆ కాంబినేషన్లో నువ్వు సాలన్ ప్రిపేర్ చేస్తున్నావు. అవును. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మిర్చికా సాలన్ అంటే మిర్చి అంత టేస్టీగా ఉండకపోయినా మనము సాలన్ చేస్తాం కూడా చాలా టేస్టీగా తయారవుతుంది. బట్ బెండకాయ యూజువల్గానే టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్, ఆ బెండకాయ టేస్ట్ కూడా. సో దాంతో సాలన్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. సో మెయిన్ ఆ మసాలా, ఆ సాలన్ అంటే ఆ మసాలా వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది అనమాట. సో అది ప్రిపేర్ చేసుకుంటాం. అవును. ముందుగా పల్లీలు, ఆ తర్వాత నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి, అల్లం, అలాగే ఎండుమిర్చి కూడా. సో పర్ఫెక్ట్గా రోస్ట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది కొంచెం చల్లారాలి, ఆ తర్వాత మనం మిక్సీ పట్టడానికి వస్తుంది. ఓకే, సో ఈలోపు వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసి. అవును. సో కొంచెం ఆయిల్ వేసి బెండి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్, తర్వాత బెండి, సో ఇది కొంచెం మసాలాలు కూడా ఏం అనిపించట్లేదు, ఎక్కువ మసాలా వేసినట్టు అనిపించట్లేదు. జస్ట్ ఈ డ్రై రోస్ట్లో కూడా ఆ మసాలా ఎలిమెంట్స్ ఏం లేవు. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది ఏంటి అంటే మనం ఎక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి లంచ్లో తీసుకోవచ్చు. అండ్ డిన్నర్ వచ్చేసరికి ఎర్లీ డిన్నర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్. సో చాలామంది ఎర్లీ డిన్నర్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఏ టైంలో డిన్నర్ అనేది మనం యూజువల్గా తీసుకోవాలి? సో డిన్నర్ వచ్చేసి మనం 7 to 8 మధ్యలో మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి. బికాజ్ మన డిన్నర్కి మనం పడుకునే టైంకి 2 hours గ్యాప్ ఉండాలి. సో 9 or 10 కల్లా అందరూ పడుకుంటారు కాబట్టి 7 to 8 మధ్యలో మనం డిన్నర్ చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది, మనం అది మిక్సీ పట్టేద్దాం. సో ఇది కాస్త బౌల్లో వేస్తాము. సో కొంచెం ప్రాసెస్ పడుతుంది దీనికి, టైం టేకింగ్. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. ఒక స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలు,
సో లైట్గా ఆ పోప్ ఫ్లేవర్ రావాలన్నమాట, పోప్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం, కొంచెం ఉప్పు. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం వాటర్ పడుతుంది మనకు, లైట్గా అలా వాటర్ వేసేసి సో అప్పుడే ఆ అరోమా సాలన్ అరోమా వచ్చేస్తుంది. సూపర్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా వేసేద్దాం. సో యూజువల్గా మనము పల్లీలు ఎక్కువ యూజ్ చేసాం కదా, చాలామంది పల్లీలు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఏంటి? సో పల్లీలు ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా దాన్ని రోస్ట్ చేసి తీసుకోకూడదు, బాయిల్ చేసి తీసుకుంటే అందులో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇలా మనం రోస్ట్ చేసి కర్రీలో రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 daysకి ట్వైస్ అలా యూజ్ చేయొచ్చు. ఏం కాదు. ఓకే. సో అరోమా తెలిసిపోతుంది పక్కాగా కుక్ అయినట్టు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న బెండి కూడా. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది. బెండికా సాలన్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండికా సాలన్కి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. బెండికా సాలన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బెండికా సాలన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. అండ్ బెండి మనం చక్కగా ఫ్రై చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ గ్రేవీ మనం ఏదైతే మిక్సీ పట్టామో పేస్ట్ సూపర్గా ఉంది. మంచి రెస్టారెంట్ స్టైల్లో ఉంది. సో ఎప్పుడైనా మనం గ్రేవీస్ చేసుకునేటప్పుడు దాని కన్సిస్టెన్సీ కానీ దానివల్లే మనకి ఇంకెక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో
సో మనం ముందు ప్రిపేర్ చేసుకొని అది మిక్స్ ఏదైతే పట్టామో దానివల్ల చక్కగా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది. సూపర్ రెసిపీ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుజరాతీ కఢీ. గుజరాతీ కఢీ. సో నిజంగానే అప్పుడప్పుడు మనము అదర్ స్టేట్స్ డిషెస్ కూడా చేసుకుంటూ ఉంటే, రెసిపీస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. సో స్పెషల్ అకేషన్స్లో చేసుకోవచ్చు అలాగా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మంచిగా శనగపిండి అండ్ పెరుగు తీసుకొచ్చాను అనమాట. సో సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. చల్లగా చలవ చేస్తుంది. అవును, సో సమ్మర్లో కర్డ్ అయితే తప్పకుండా అందరూ తీసుకుంటారు, ముఖ్యంగా ఆఫ్టర్నూన్ మీల్స్లో. సో ఎప్పుడు ఓకే అలా రైతా అలా కాకుండా సమ్ టైమ్స్ ఇలా కూడా కొంచెం డిఫరెంట్ స్టేట్ది కూడా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మనం కర్డ్లో శనగపిండి మిక్స్ చేసి పెట్టుకుందాం. ఓకే, ముందుగా పెరుగు. పెరుగు శనగపిండి కాంబినేషన్ కూడా బాగుంటుంది యాక్చువల్గా కదా. సో ఇంకొక స్పూన్ శనగపిండి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా, కొన్ని వాటర్ కూడా. సో పర్ఫెక్ట్గా విస్క్ చేసుకోవాలన్నమాట. అవును. సో ఏంటి అంటే చిన్న చిన్న రెసిపీస్లో కూడా మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే, ఎందుకంటే శనగపిండిలో మనకు ప్రోటీన్ ఉంటుంది. సో వెజెస్ అది ఏది యూస్ చేయకుండా ఇలా చక్కగా సింపుల్గా రెసిపీ చేసుకోవడం చాలా ఇష్టం అందరికీ, ఎందుకంటే టైం సేవింగ్ కూడా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే, సో ముందుగా కొంచెం గీ, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్, బట్ చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అంటే ఎస్పెషల్లీ సమ్మర్లో. అవును. ఇంకొక స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా, ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి, సో పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది, కాస్త చల్లార్చుకున్నాం. సో చక్కగా పోపు కూడా చల్లారిపోయింది. అండ్ ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఏంటంటే పెరుగు వచ్చేసి మనకు గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. అండ్ బేస్ అని చాలామంది బ్లోటింగ్ అని చెప్పేసి తింటారు, బట్ దానికి బ్యాలెన్స్ చేయడానికి మనం ఇందులో పెరుగు కలిపాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అండ్ శనగపిండి మామూలుగా కొద్దిగా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, ఆప్షనేటివ్ ఎవరికైనా ఇష్టం. అవును, కొందరికి ఏంటి అంటే ఆ స్మెల్ అనేది నచ్చదు, సో అలాంటి వాళ్ళు కొంచెం దాన్ని డ్రై రోస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్వ్ చేసుకున్నాం. యా, పోపు ఇందులో వేసేసుకొని సర్వ్ చేసుకున్నాం. సో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో యూజువల్గా రొటీన్గా రైతానే కాకుండా ఇలా ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అవును, సో ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర,
ఓకే లాస్య, గుజరాతీ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, సో నిజంగానే ఇట్లా మనం అనుకున్నట్టు డిఫరెంట్ స్టేట్స్ కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి, కొన్ని ఈజీ ప్రాసెస్లు కూడా ఉంటాయి. సో ఇదైతే సూపర్గా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. గుజరాతీ కడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుజరాతీ కడీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గుజరాతీ కడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుజరాతీ కడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా టేస్టీగా ఉంది. అండ్ రైతా యూజువల్లీ అందరికీ ఇష్టం. ఆ పోప్ ఫ్లేవర్ తగిలితేనే చాలు. మనం కావాలంటే జస్ట్ శనగపిండిని రోస్ట్ కూడా చేసుకోవచ్చు. అవును, కొంతమందికి శనగపిండి ఆ ఫ్లేవర్ ఇందాక నువ్వు అన్నట్టు ఆ ఫ్లేవర్ నచ్చకపోయినా కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు రోస్ట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ కమ్మగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా సూపర్గా ఉంది. అండ్ ఏ టైంలో తీసుకోవాలని కూడా చెప్పేసాను అనమాట. సో యూజువల్గా మార్నింగ్ టైమ్స్ అని తీసుకోవచ్చు, నైట్ టైమ్స్ అని తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఏంటి అంటే పెరుగు వచ్చేసి మనము నైట్ టైంలో దట్టు ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కొంచెం దాన్ని చాలా థిన్గా చేసి తీసుకోవచ్చు. అది కూడా జస్ట్ ఒక 100 ml వరకు తీసుకోవచ్చు. సో ఇలా మనం కడీలాగా తీసుకునేటప్పుడు మాత్రం ఒక ఏంటి అంటే 50 ml వరకు తీసుకోవచ్చు. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కొంచెం చాలా థిన్గా చేసుకొని 100 ml వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెండికా సాలన్. బెండి ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అలాగే బెండిలో మనకు బ్లడ్లో ఇన్సులిన్ వాల్యూస్ ఎవరికైతే రెగ్యులర్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కూడా బెండి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ అలాగే మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందో వాళ్ళు బెండిని తప్పకుండా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే పల్లీలలో కూడా మనకు మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్రోటీన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్లో ట్వైస్ పల్లీలు మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే నువ్వులలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. బట్ దాంట్లో కూడా మంచి ఫ్యాట్స్ని పెంచే ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి నువ్వులు కూడా రోస్ట్ చేసుకొని డైలీ 1 teaspoon లేదు అంటే వీక్లో 3 to 4 times వరకు నువ్వులు యూస్ చేయొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుజరాతీ కడీ. పెరుగు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గిస్తుంది. అందులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే గ్యాస్ట్రోకి సంబంధించి అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయో పెరుగుని బటర్ మిల్క్ లాగా చేసుకొని ఎవ్రీడే కూడా 150 to 200 ml వరకు ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బేసన్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎవరికైతే దీనివల్ల బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయో వాళ్ళు ఇలా పెరుగులో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా ఏంటంటే స్పెషల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు మనము సాలన్ కానీ అండ్ ఇలా ఏదైనా కడీ కానీ యూస్ చేస్తూ ఉంటాము. సో రెండు చాలా డిఫరెంట్ వేలో చూపించామంట. సో ఇది స్పెషల్ రెసిపీస్ యాక్చువల్గా హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.